ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని స్వాగతిస్తూ ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట హోషేయ 10వ అధ్యాయము 12వ వచనము. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి, ప్రేమయను కోత మీరు కోయడి. యెహోవాను వెతకుటకు ఇదే సమయము కనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడి భూమి దున్నుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయడి. మనం ఏమి విత్తుతామో అదే కోస్తామండి. నీతి ఫలించినట్లు మనం విత్తనం వేయాలి. నీతి ఫలించినట్లు అంటే మనం ఏమి చేసినా మన క్రియలను బట్టి దేవుడు మహిమ పొందినట్లుగా మనం ప్రవర్తించాలి. మన ప్రవర్తన అంతటి యందును ఆయన అధికారం ఒప్పుకోవాలి. నీతి మాత్రమే మనం అనుసరించాలి. అన్యాయం జోలికి మనము వెళ్ళకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నీతి ఫలించినట్లు మనం విత్తనం వేయాలి. భవిష్యత్తులో మనము, మన బిడ్డలు, మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవునికి ఇష్టమైన వారిగా ఉండాలంటే నీతి ఫలించినట్లు మనం విత్తనం వేయాలి. ఏది విత్తుతామో మనము అదే కాస్తాము. మంచి విత్తితే మంచే మనకి దేవుడు తిరిగిస్తారు. మనం ఎదుటివారి యొక్క హాని కోరుకున్నామంటే మనం తవ్విన గొంతులో మనమే పడిపోతామండి. యోసేపు గారిని గొంతులో పడేయాలని వారి అన్నలు చూసినప్పుడు వారి అన్నల కోరిక నెరవేరలేదు, కానీ యోసేపు గారు ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. చివరికి యోసేపు గారి దగ్గర మరి చేయి చాపే స్థితికి అన్నయ్యలు వచ్చారు. హల్లెలూయా. మనం ఒకరిని మోసం చేయాలంటే ఆ మోసకరమైన గొంతులో మనమే పడిపోతామండి. నీతి ఫలించినట్లు మనము విత్తనము వేయాలండి. ప్రేమయు అనే కోత మనం కోయాలి. ప్రేమ అనే కోతను మనం కోయాలి. ప్రేమగా ఉండాలి. కోపము, ద్వేషము అవన్నీ మనకొద్దు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ అనే కోత మనము కోసేవారిగా ఉండాలి. యెహోవాను వెతుకుటకు ఇదే సమయం గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడూ దున్నని బీడి భూమిని మనం దున్నాలండి. హల్లెలూయా. యెహోవాను వెతకటకు ఇదే సమయం. మనం ప్రేమను పంట కోయడానికి ఇదే సమయం. నీతిని విత్తడానికి మాత్రమే మనం విత్తనములు వేసేవారిగా ఉండాలి. మన మీద ఆయన ఆశీర్వాదం అనే వర్షం కురిపించాలంటే మనం అంతకుముందు ఎప్పుడు దున్నని బీడి భూమిని మనం దున్నాలి. అంటే ఇదివరకు ఎప్పుడు మనం ఇంత ఆశీర్వాదకరంగా దేవునికి ఇష్టమైన వారిగా మన ప్రవర్తన లేదేమో. ఇప్పుడైనా మన ప్రవర్తన మానుకుని ఇప్పటి వరకు మనం కోపంతో, ద్వేషంతో, ఈర్ష్యతో దేవునికి దూరమైన స్థితిలో మనం ఉన్నామేమో. ఇప్పుడైనా దేవుడు సెలవిస్తున్నారు, మనం ఎలా ఉండాలంటే ఇప్పటి వరకు దున్నని బీడి భూమిని మనం దున్నేవారుగా ఉండాలి. బీడి భూమిని దున్నితే దేవుడు వర్షం కురిపిస్తారంటండి. ఆ భూమి మీద, బీడి భూమి మీద వర్షం కురిస్తే మన పంట ఎంత అద్భుతంగా ఉంటుందంటే, అంతకుముందు అక్కడ వర్షం లేదు, బూడి భూమి, ఆశీర్వాదం లేవు, ఆశీర్వాదం అనే పంటలు మనం కోయలేదు. బీడి భూమిని మనం దున్నితే దేవుడు వర్షాన్ని కురిపించి అద్భుతంగా ఫలింపులోనికి తీసుకొస్తారండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇకనైనా మనలో ఉన్న ద్వేషాన్ని, కోపాలని మరి అసూయని తీసివేసి ప్రేమ అనే విత్తనమును మనం వేద్దామండి. ప్రేమ అనే కోతను మనం కోద్దాం. ఇప్పటి వరకు దున్నని బీడి భూమిని మనం దున్నుదాం. దాని మీద దేవుని వర్షం మన మీద కురిపించినట్లుగా మనం బ్రతుకుదామండి. కొద్ది మాటల దేవుని ఇంటిలో ఫలించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి, మీ కృపను బట్టి నైనా ఈ ఉదయకాలం మీటి రీతిగానైనా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా మీకు స్తోత్రములనైనా. ఇదివరకు ఎన్నడూ దున్నని బీడి భూమి మీద దున్ని కృప మీరు మాకు అనుగ్రహించండి నైనా. మీకు స్తోత్రం. మీరు నీతి వర్షం కురిపించండి ప్రభువా. దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నీతి ఫలించినట్లు విత్తనం వేయడానికి మీరు సహాయం చేయండి. ప్రేమను కోత కోయడానికి మీ కృపను అనుగ్రహించండి అయ్యా. మిమ్మల్ని వెతకడానికి ఇదే మంచి సమయం కనుకనైనా మిమ్మల్ని వెతికే కృపను
మీరు అనుగ్రహించండి ప్రభువా. మాలో ఎటువంటి నేను కోపము కానీ ఎటువంటి నేను అసూయ ద్వేషాలు లేకుండా ప్రేమ కలిగి జీవించడానికి మీరే సహాయం చేస్తారని ఈ ఉదయకాలం నేను మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనములు.